ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అట్ ప్రజెంట్ మనము సరూర్నగర్ దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ బైక్ రీడింగ్ చూసేద్దాం. 39,716 పక్కన 9 ఉంది. డేట్ టైం కూడా చూపించేస్తా. 6/13 మే 4th 6/14 మే 4th. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తుంటాం. మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గత 3 రోజులుగా ఉప్పల్ సైడ్ ఉన్న మ్యాక్సిమం అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసేసినాం. ఉప్పల్ కొత్త బస్ స్టాండ్, ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్, అండ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఉప్పల్ నల్ల చెరువు, ఇదంతా ఒక సెగ్మెంట్ అనుకున్నది అంతా ఫినిష్ చేసేసినాం. ఇప్పుడు మనం ఇటు సరూర్నగర్ వైపు అయితే రావడం జరిగింది. ఇటువైపు ఉన్న సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్, దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇవన్నీ మీరు చూడకపోతే టైం ఉంటే ఇదే ఛానల్లో అవన్నీ వీడియోలు ఉంటాయి, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. గతంలో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఈ సరూర్నగర్ చెరువు గురించి. బ్యాక్ సైడ్ కట్ట ఆల్రెడీ వర్క్ జరిగింది. కట్ట కూడా చాలాసార్లు చూపించడం జరిగింది. ఆ కట్ట బ్యాక్ సైడ్ చెరువు వెనక వైపు. ముందు ఇప్పుడు హైడ్రా ఆధ్వర్యంలో ఇది అభివృద్ధి జరుగుతుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తము ఈ కట్టెలతోటి ఫ్రేమింగ్ చేసేసి గ్రీన్ పరదలు అంతా వేసేసినారు. హైడ్రా టేకప్ చేసి దీన్ని డెవలప్ చేయబోతుంది. బాయ్ వాళ్ళు ఎవరికి ఇంటలేరు, ఖాళీ పోవాల్సిన స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్గా పోతారు వాళ్ళు. ఇదిగోండి మొత్తం పరదలు వేసేసినారు. ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టుంది భారీగానే. కొంచెం ముందుకెళ్ళి వీలైతే అరే అవతలేరు అన్న వాళ్ళు ఆరని కొడుతూనే ఉన్నారు. ఇదిగోండి మొత్తం పరదలే, ఇదంతా వర్క్ జరుగుతుంది. భారీ ఎత్తునే వర్క్ జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు అటు సైడు పోయేటప్పుడు దాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే వీడియో కింద డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, ప్రపోజల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టడం జరిగింది కొంతమంది. అండ్ సన్సెట్ ఇదిగోండి, ఇదంతా ఇదైతుంది కదా ఈ మట్టి, ఇదంతా పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. అంతకంటే ముందు మనం ఇటు ఒకసారి రైట్ సైడ్ వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. ఎస్, ఇది చూసుకోవచ్చు. ఇటాచి అండ్ భారీ క్రేనా, ఇది ఏంటిది, దీన్ని ఏమంటారు, పెద్ద ఎక్విప్మెంట్ అయితే ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడనే బ్రిడ్జ్ వస్తుంది. ఇదిగోండి మనం కొంచెం బండి ముందుకు తీద్దాము. ఇదిగోండి బ్రిడ్జ్ వచ్చే ప్లేస్లోనే వర్క్ జరుగుతుంది. లాంగ్లో మీకు కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తా. కొంచెం అలా బండి అయితే పాస్ చేసిన. ఇదిగోండి, ఓ మై గాడ్ ఎంత లోతుంది. సో భారీ ఎత్తున సరూర్నగర్ లేక్ దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయి. మట్టి అంతా అక్కడ డమ్ చేసినారు. ఇదేంది ఇంత పెద్ద క్రేనా ఇది, దీన్ని ఏమంటారు అసలు? సరూర్నగర్ లేక్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? మెమరీస్ ఉంటే, టైం ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదంతా పార్కు. ఇది చూడండి, ఇది ఎట్లుంది అసలు. అండ్ ఇటు సైడ్ పోతే పైప్ లైన్ వర్క్ కనబడుతుంది. అటు వెళ్ళేదానికంటే ముందు మళ్ళీ ఇటు సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళి మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇందాక ఆపోజిట్ ఆ రూట్లో వెళ్ళినాం కాబట్టి పరదలు అడ్డం ఉండే మనకి ఏం కనబడలేదు. కొంచెం డీటెయిల్గా
చూపిద్దామని అనుకుంటున్నా. వావ్, మొత్తం ఈ ఐరన్ ఫ్రేమ్లను లేపేస్తుంది. మీకు కనుక ఈ ఎఫర్ట్స్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ ఇవ్వండి. ఫర్ ద ఫస్ట్ టైం వస్తే ఛానల్ని రెగ్యులర్గా చూడండి టైం ఉంటే, లేదా ఒకసారి ఈరోజు ఎక్కువ టైం ఉంటే ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చెక్ చేసే ప్రయత్నం చేయండి. బాగా నచ్చితే కనెక్ట్ అయి ఉండండి ఛానల్కి, లేకపోతే లైట్ తీసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, ఇదిగోండి ఇటువైపు వచ్చేసినాం. ఇదే చెరువు కట్ట ఫ్రంట్. ఇంతకుముందుకు మొత్తం ఇక్కడ మామూలు ఉండకపోయేది అడవుడి, చాలామందికి గిరాకీ పోయినట్టే ప్రజెంట్. ఒక్కసారి వర్క్ ఫినిష్ అయితే మళ్ళా రీస్టార్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ భారీ ఎత్తున అన్నీ ఉన్నాయి, ట్రాక్టర్లు, జేసీబీలు, రోడ్ రోలర్లు, ఇదంతా కూడా ఇప్పుడు వర్క్ జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. చెరువు కట్ట అన్న కదా, ఇక లాంగ్లో చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో మీకు కనబడుతుంది. అదంతా చెరువు కట్టని కొత్తగా నిర్మించినారు. దానికి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి ఇదే ఛానల్లో, వీలైతే ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రంట్ మాత్రం హైడ్రా ఆధ్వర్యంలో వర్క్ జరుగుతుంది. దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తుంటారు. సాటర్డే సండే అయితే మస్తు క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇంకా పైప్ లైన్ వరకు ఎక్కడి దాకా వెళ్ళిందో చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇదేమో చెరువుకు సంబంధించి రీడెవలప్మెంట్ వర్క్. అండ్ ఇక్కడ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. గతంలో కూడా అది ఎక్కడి దాకా వేయింది, లాస్ట్ మంత్ ఏప్రిల్లో మనం అయితే చేసి వీడియో చేసి మీకు చూపించడం జరిగింది. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి వీడియో కింద మ్యాక్సిమం చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అమూల్యమైన కామెంట్కి నేను చదివి దానికి రిప్లై ఇస్తూ ఉన్నా. ఒకవేళ రిప్లై రాకపోతే ఐఎమ్ వెరీ సారీ. బట్ 99% అన్ని కామెంట్లకు రిప్లై ఇస్తూనే ఉన్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నేను ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ లేదని కంటిన్యూస్గా వీడియోలు తీయడం జరిగింది. ఒక బ్రో ఏమో మిస్అండర్స్టాండ్ చేసుకోండి, నువ్వు బంద్ ఉందని చెప్పినా ఇప్పుడు బంద్ లేదని కామెంట్ చేసిండు. నేనే అన్ని ఛానళ్ళు బంద్ ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అని పెట్టినారు, కానీ మనమే క్లియర్గా పోయి లైవ్లో ఏ రూటు ఎటు నుంచి వెళ్తుంది, ఎక్కడుంది, హెవీ వెహికల్కి డైవర్షన్ ఎక్కడ ఇచ్చినారు, అదంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమ్మ ఇలా లింగోజు కూడా ఇంతగానం క్రౌడ్ వస్తారు ఇక్కడికి. ప్రియదర్శిని పార్క్ చాలామంది ఉన్నారు క్రౌడ్. బహుశా మరి సమ్మర్ హాలిడేస్ అని వచ్చారా లేకపోతే రెగ్యులర్గా ఇంతే వస్తారా మనకు తెలియదు. ఇదిగోండి ఇదే పైప్ లైన్ వర్క్ సంబంధించి మట్టి ఇదంతా కనబడుతుంది కదా, తవ్వి ఇక్కడ పైప్ లైన్ అంతా వేసినారు. ఇదంతా పైప్ లైన్లు ఇందులో వేసేసినారు, పైపులు వేసి మొత్తం పూర్తి చేసినారు. దాని మీద నుండే మనం వెళ్తున్నాం. ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. మీరు అడుగుతున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి కంటిన్యూస్గా అడుగుతున్నారు. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఎందుకో కుదరట్లేదు. వెరీ సూన్ వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ట్రైన్ వ్లాగ్స్ కూడా చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. బట్ అన్నీ అనుకూలించాలి, దేవుడి దయ. ఆ టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రైన్ వ్లాగ్స్ కూడా వస్తాయి, ట్రావెల్ వీడియోలు కూడా వస్తాయి. హైదరాబాద్లో అన్ని వైపులా తిరిగి వీడియోలు అయితే చేస్తా. ఇదిగోండి ఇదంతా పైప్ లైన్. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు మనం ఈ పెట్రోల్ పంపు వరకు ఉండే, ఇప్పుడు కూడా అక్కడనే ఉన్నది. ఏంది అర్థం కావట్లేదు నాకు. ఇంకా ముందుకు వెళ్ళిందా వర్క్, ఇక్కడనే ఆగిందా? ఇక్కడ రెడీమిక్స్ కాంక్రీట్
ఇది ఇందులో వేస్తున్నారు మాన్యువల్ కొరక ఇది. ఇంతమంది చూస్తున్నారు. సో ఆ రకంగా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇదంతా పైప్ లైన్ వేసుకుంటూ వెళ్ళిపోయినారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇగో ఈ పెట్రోల్ బంక్ దాకా వర్క్ జరిగిన ఉండే. ఈ రోడ్ క్లోజ్ చేసినారు అప్పుడు. ఓకే ఏముంది, ఓకే 2 పైపులకు మధ్యలో ఇట్లా కట్టాలి కదా, అది కడతారు. కానీ చలో ముందుకు వెళ్ళిపోదాం. ఎక్కడ దాకా అయితే వర్క్ జరిగిందో అక్కడ దాకా వెళ్దాం. శ్రీనివాస్ కాలనీ అంట, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, సరూర్ నగర్. ఓకే, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాం. ఎండింగ్లో టైం ప్లస్ బైక్ రీడింగ్ ఆ 2 చూపించి క్లోజ్ చేసేస్తాను. ఇదిగోండి ఇక్కడ దాకా అయితే వర్క్ జరిగింది. ఇటు నుంచి మళ్ళీ స్ట్రైట్ ఏమైనా వెళ్తుందా పైప్ లైన్ వరకు, రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందా అవన్నీ మనకు తెలియదు. తర్వాత ఏమైనా వర్క్ జరిగితే మాత్రం చూపించే ప్రయత్నం చేస్తా. బైక్ రీడింగ్ ఎండింగ్లో 39,718. స్టార్టింగ్ కూడా ఇక్కడ 9 ఉండే, మళ్ళీ ఇక్కడ కూడా 9 ఉంది. 39,718 పక్కన 9. అండ్ టైం 6:26 మే 4. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.